హలో ఆల్, వెల్కమ్ టు రుచి ఫుడ్స్. ఈరోజు నేను చేయబోయే వంట ఏంటంటే తిరమిసు. ఇది ఒక ఇటాలియన్ డెసర్ట్. సో నేను బ్యాక్ యూఎస్కి వచ్చేసాను. సో అమ్మ పెద్దమ్మ చేసే వంటలు కాకుండా ఇక్కడ నేను చేయబోయే వంటలు చూద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఈ తిరమిసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ నేను ఒక కప్పు విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు బెలూన్ విస్క్ యూజ్ చేసి బీట్ చేసుకుందాం. ఇది క్రీమీ సాఫ్ట్ అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి. సో మీరు హ్యాండ్ హెల్డ్ బీటర్ అయినా యూజ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఎలక్ట్రిక్ విస్క్ అయినా యూజ్ చేసి చేసుకోవచ్చు. సో ఇది ఇలా క్రీమీగా సాఫ్ట్గా అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి. సో దీంట్లో ఇప్పుడు నెక్స్ట్ ఏం యాడ్ చేసుకోవాలో చూద్దాం. దీనికి నేను ఇప్పుడు క్రీమ్ చీజ్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఆన్లైన్లో బేకరీస్లో ఎక్కడైనా మీకు అవైలబుల్ ఉంటాయి. ఇంకా 1/4 కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేలాగా మళ్ళీ బీట్ చేసుకోవాలి. సో కంప్లీట్ ఇది పర్ఫెక్ట్ మిక్స్ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఒక ఫ్లాట్ బౌల్లో బ్లాక్ కాఫీ తీసుకోవాలి. వీటిని లేడీ ఫింగర్ బిస్కెట్స్ అంటారు. తిరమిసు డెసర్ట్లో వీటినే యూజ్ చేస్తారు. సో ఇప్పుడు దీన్ని తీసుకొని ఇందాక ప్రిపేర్ చేసిన బ్లాక్ కాఫీ ఉంది కదా, దాంట్లో ఒక 2 సెకండ్స్ సోక్ చేసి రెక్టాంగిల్ బౌల్లో ఆర్డర్లో ప్లేస్ చేయాలి. దీని మీద ఇందాక బీట్ చేసి పెట్టుకున్న సాఫ్టీ క్రీమ్ ఉంది కదా, అది ఒక 1 ఇంచ్ మందం లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. కంప్లీట్ బౌల్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ లేడీ ఫింగర్ బిస్కెట్స్ని బ్లాక్ కాఫీలో 2 సెకండ్స్ సోక్ చేస్తూ 1 by 1 లైన్గా పెట్టుకోవాలి. దీని మీద మళ్ళీ బీట్ చేసిన క్రీమ్ స్ప్రెడ్ చేసుకోవాలి. రిపీట్ ప్రాసెస్. ఇప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద అన్స్వీటెండ్ కోకో పౌడర్ చల్లుకోవాలి. సో ఈవెన్గా రావడానికి మేము టీ స్ట్రైనర్ యూజ్ చేసాం. సో అన్స్వీటెండ్ కోకో పౌడర్ కూడా మీకు ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది. సో ఫినిష్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మినిమం 5 hours ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, ఆర్ ఎల్స్ ఓవర్ నైట్ రిఫ్రిజిరేట్ చేసుకున్నా పర్వాలేదు.
సో 5 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. చూడండి, ఒక లేయర్ క్రీమ్, ఒక లేయర్ బిస్కెట్స్, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ అయితే చాలా యమ్మీ ఉంది. మీరు కూడా పక్కా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రుచి ఫుడ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.